గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ఇంకా హెడ్లైన్స్. రాజ్ భవన్ లో ముందస్తు ఉగాది వేడుకలు, హాజరు కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం, జీఎస్టీ బిల్లు, పథకాల అమలుపై చర్చ. వారం రోజుల్లోనే 50 నిర్ణయాలు, యూపీ సీఎం ఆదిత్యనాథ్ దూకుడు. బెర్లిన్లోని బోడో మ్యూజియంలో భారీ చోరీ, 100 కిలోల గోల్డ్ కాయిన్ ఎత్తుకు వెళ్లిన దొంగలు. హైదరాబాద్ లో దక్షిణాది ఐఫా ఉత్సవం, 13 కేటగిరీల్లో అవార్డుల ప్రదానం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఉమ్మడి రాజధాని రాజ్ భవన్ లో జరగనున్న ముందస్తు ఉగాది వేడుకల్లో గవర్నర్ తో కలిసి పాల్గొంటారు చంద్రబాబు. ఈ వేడుకల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. మరోసారి ఇరు రాష్ట్రాల సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం కేంద్ర మంత్రి మండలి భేటీ కానుంది. సాయంత్రం 6:30 గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందు ఉదయం 9:30కు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. రాష్ట్రపతి ఎన్నిక, ప్రభుత్వ పథకాల తీరుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రభుత్వ అధికారులపై దాడుల విషయంలో పోరు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. రవాణా శాఖ ఉన్నతాధికారులపై అనుచితంగా ప్రవర్తించిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మొదట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన్ను పరామర్శించడానికి 5 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం చెవిరెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఫుడ్ పార్క్ గొడవ మళ్లీ మొదలైంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలతో పంట పొలాలు, కాలువలు కాలుష్యమవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం భీమవరంతో పాటు నర్సాపురం మండలాల్లోని 30కి పైగా గ్రామాలపై పడుతుంది అన్నది స్థానికుల వాదన. దీంతో ఈ పార్కును తుందూరు నుంచి తరలించాలి అనే డిమాండ్ ఊపందుకుంది. గత 3 ఏళ్లుగా నిర్మాణ పనులు ఆపాలి అంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పనుల్ని అడ్డుకోవడానికి స్థానికులు మరోసారి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనలను ఆపేందుకు ఏడాదిగా తుందూరు పరిసర గ్రామాల్లో పోలీస్ పహారా కొనసాగుతూనే ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉంచి మరీ నిరసనకారుల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. అటు తమ ప్రాంతాన్ని కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవడానికి ప్రాణాలకైనా తెగిస్తామంటున్నారు తుందూరు గ్రామస్తులు. పదో తరగతి ఫిజికల్ సైన్స్ పేపర్ 1లో 17B ప్రశ్న రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులందరికీ 4 మార్కులు కలపనున్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రకటించారు. పేపర్ 1లో ఇచ్చిన ప్రశ్నలు, వాటి స్థాయిపై కమిటీ పరిశీలన జరిపింది. 17B ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులకు కమిటీ సిఫార్సు మేరకు 4 మార్కులను యాడ్ స్కోర్గా ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. వాతావరణంలో వచ్చే ప్రమాదకరమైన వైపరీత్యాలను, వాతావరణ పరిస్థితులను ముందుగా తెలుసుకోవడానికి ఒక యాప్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇస్రో సహకారంతో ఈ కొత్త యాప్ ను తయారు చేసిందన్నారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్. విజయవాడలో ఏపీ వరుణ అనే యాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ఉష్ణోగ్రత, వర్షపాత వివరాలను, తుఫాన్ సమయంలో ఏ ప్రాంతాలకు నష్టం జరిగే అవకాశం ఉందో కూడా ప్రజలు ముందుగానే తెలుసుకోవచ్చన్నారు.
నల్లగొండ జిల్లాలో రాష్ట్ర జల వనరుల అభివృద్ది సంస్థ చైర్మన్ ప్రకాష్ సుడిగాలి పర్యటన చేశారు. ఫ్లోరైడ్ ప్రాంతమైన మునుగోడు, మర్రిగూడెం, చుండూరు మండలాల్లో పర్యటించారు. చండూరు మండలంలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాల పెంపుదల ప్రయోగాత్మక పథకం పనుల్ని పరిశీలించారాయన. వచ్చే 3 ఏళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేస్తామన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ ప్రజలకు ఫ్లోరైడ్ నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపారి గ్రంథి సుబ్బారావు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైసీపీ అధినేత జగన్. గుంటూరులో సుబ్బారావు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వ్యాపార రంగంతో పాటుగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత శిఖరాల్లో ఉన్న గ్రంథి సుబ్బారావు మరణం ఎవ్వరూ భర్తీ చేయలేరన్నారు జగన్. హైదరాబాద్లోని బషీర్బాగ్లో మొగల్స్ కోర్టులో పాత నోట్లు మార్పిడి చేస్తున్న ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ఫజలుద్దీన్ కార్యాలయంలో తనిఖీలు చేసిన పోలీసులు పాత నోట్లను మార్పిడి చేస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 8 కోట్లకు పైగా పాత నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా మార్పిడి చేస్తున్నారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులు డబుల్ సెంచరీ కొట్టాయి. ఇప్పటి వరకు 18 ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. మరికొన్ని రెడీ అవుతున్నాయి. ఇప్పటి వరకు 95% మంది నిందితులను అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు. నయీం ఎన్కౌంటర్ జరిగి 7 నెలలు దాటిపోయింది. అయినా కేసు మాత్రం పూర్తి కాలేదు. త్వరలోనే మరో 60 అభియోగ పత్రాలు సమర్పించేందుకు సిద్దమవుతున్నారు పోలీసులు. ఈ కేసులో 880 మంది సాక్షులను విచారించారు. 117 మందిని అరెస్ట్ చేశారు. 9 మంది లొంగిపోయారు. వీరిలో 45 మంది గ్యాంగ్స్టర్లే. వీరిలో నయీం కుటుంబ సభ్యులు, అనుచరులే ఎక్కువగా ఉన్నారు. 30/60 లో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.